గవర్నర్ గారి ప్రసంగం వినడానికి అంటే ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డితో సహా మేము అందరం కూడా ఈరోజు హౌస్కి వెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం వింటే ఇది పూర్తిగా ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉందని చెప్పచ్చు ఈరోజు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము చివరికి గవర్నర్ గారితో కూడా అవాస్తవాలు చెప్పే పరిస్థితికి వచ్చింది. నిజంగా ఇది చాలా దురదృష్టకరమని చెప్తాం. ఎందుకంటే కనీసం ఈరోజు ఈ ప్రభుత్వము అందరూ బాగున్నారు, అంతా బాగుంది అని గవర్నర్ గారు ప్రసంగం చేస్తుంటే నిజంగా ఎంత అవాస్తవాలు చెప్తున్నారు ప్రజలకని తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ప్రజలందరూ కూడా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ సమస్యల్లో ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా చాలా బాగుంది, ఈ రాష్ట్రం బాగుందని చెప్పడం చాలా ఇదిగా ఉంది. అయితే మేము ఒకటే చెప్తున్నాము ఈ ప్రభుత్వానికి, ఈరోజు చూసుకుంటే ప్రతి ఏ వర్గము సాటిస్ఫైగా ఉంది, ఏ వర్గం కూడా సాటిస్ఫై కాదు. రైతులు ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చివరికి ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగస్తులు కూడా ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వ విధ్వంస పరిపాలనలోనే చూస్తున్నాం. ఇలాంటి పరిపాలన కొనసాగిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఆ రోజు అనేకమైన హామీలు ఇచ్చి అధికారంలోకి రావడానికి వచ్చారు. వచ్చిన వెంటనే 17 మెడికల్ కాలేజెస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే, పేద విద్యార్థుల కోసం, పేద వైద్యం కోసం తీసుకొస్తే ఈరోజు వాటిని 10 మెడికల్ కాలేజెస్ను ప్రైవేటీకరణ చేయాలంటారు. అసలు ఇది దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు ఈ రాష్ట్ర దేశ చరిత్రలోని ఈ కూటమి ప్రభుత్వము చరిత్రలో నిలిచిపోతుంది. దేనికి నిలిచిపోతుందంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడంలో చరిత్ర సృష్టిస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే ఎంతో గొప్పగా తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఈ సీఎం గారు చేయడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమని చెప్తున్నాము. అదేవిధంగా ఇంక ఈరోజు మేము లోపలికి వెళ్ళినప్పుడు గవర్నర్ గారి ప్రసంగం వినాలని వెళ్ళినప్పుడు అక్కడ ఈరోజు మేము ఒకటే కోరాం, మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరాం. ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఈ కూటమి ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రి గారికి ఎందుకు భయమో నేను అడుగుతున్నా. ఈరోజు ప్రజల గొంతుగా ఈరోజు రాష్ట్రం దాదాపు 19 నెలలైంది ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనేకమైన ఈరోజు దాదాపు చూసుకుంటే 3.22 లక్షల కోట్లు ఈరోజు అప్పు చేసింది. 19 నెలల్లోనే ఇంత అప్పు చేసింది. అలాగే రైతుల వైపు, అలాగే నిరుద్యోగుల వైపు, ఆడబిడ్డల వైపు, ఇలాగే లా అండ్ ఆర్డర్ ఇవన్నిటినీ కూడా మా ప్రజల గొంతుగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడాలని ఉద్దేశంతోనే మా హక్కుగా, మాకు రావాల్సిన రైట్గా మేము ప్రతిపక్షాన్ని అడిగాం. ఆపోజిషన్ లీడర్గా మా సార్కి అవకాశం ఇవ్వండి అని అడిగాం. అయితే ఈరోజు వాళ్ళు అనేకమైన కామెంట్స్ చేయడం జరుగుతుంది. ఈరోజు మేము వచ్చి చూస్తే ఆ కామెంట్స్కి నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మా వైపున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓటింగ్ ఉంది. 40% ఓటింగ్తో మేము సింగిల్గా వస్తున్నాం. వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వాలి? ఎన్ని పార్టీలు ఉన్నాయి? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాల్సింది మా పార్టీకే. వాళ్ళల్లో ఉన్న ఇంకొక పార్టీ జనసేన ఉన్నా కూడా వాళ్ళతోనే వాళ్ళ కూటమిలోనే ఉంది కదా. సో వాళ్ళు ఎవరు అడగరు. సో మాదే ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఖచ్చితంగా మా అన్నకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఎక్కడైతే ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల గొంతుగా మాట్లాడతారు. మళ్ళీ ప్రజలు ఇప్పటికే వీళ్ళు ఏదో 11 సీట్లు 11 గంటలు 11 నిమిషాలు అంటున్నారు, కానీ నిజంగా వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఈరోజు 11 గంటల 11 నిమిషాలే కాదు, మా అన్నకున్న జనాలను ఒకసారి చూడండి. ఈరోజు ఈరోజు ఫస్ట్ రోజు గవర్నర్ గారి ప్రసంగం ఉందని మీ ఎమ్మెల్యేలు అందరికీ తెలుసు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఈరోజు అటెండ్ అయ్యారు? ఎన్ని చైర్లు ఈరోజు ఖాళీగా ఉంది ఒకసారి చూసుకోండి. మా అన్నకు మేము 11 మంది ఎమ్మెల్యేలు కాదు, అన్నతో పాటు ఈరోజు 11 లక్షలు కాదు, ఇంకా అనేక మంది జనాలు కూడా ఈరోజు మా అన్నతో పోటీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు జగన్ అన్న వస్తారు, ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు జగన్ గారిని మళ్ళీ సీఎం చేసుకోవాలని రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మీరు ఈ తప్పుడు విధానాన్ని మార్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సో ఇది వైసీపీ నేతల వాదన. అయితే ఉదయం నుంచి జరిగిన ఓవరాల్ సబ్జెక్ట్ ఒకసారి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి రాగానే నిరసన వ్యక్తం చేసుకుంటూ లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత అప్పటికే గవర్నర్ ప్రసంగం స్టార్ట్ అవుతుంది. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. చైర్ దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేశారు. ఆ కాగితాలను చించారు. ఆ తర్వాత లోపల కొన్ని నినాదాలు చేశారు. పీపీపీ సంబంధించిన కావచ్చు, లేకపోతే నిరుద్యోగ సమస్యలకు సంబంధించిన కావచ్చు, వీటన్నిటి మీద కూడా కొంత వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేసి కేవలం 5 నిమిషాల్లోనే తిరిగి వెనక్కి వచ్చేసిన ప్రయత్నం అయితే జరిగింది. ఫర్దర్గా రేపు
ఏంటి రేపు అసెంబ్లీకి వస్తారా, ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అనే అంశం మీద ఇంకా ఒక చర్చకైతే రాలేదు. ఆ దిశగా రేపు నుంచి రాకపోవచ్చు అనేది మనకున్న సమాచారం. కానీ ఎమ్మెల్సీలు మాత్రం యథావిధిగా మండలిలో తమ హక్కుల కోసం తమ సమస్యలను వివరించడానికి, తమ సమస్యలను చెప్పుకునే దానికి మేము వస్తామని చెప్పి ఎమ్మెల్సీలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనోజ్, రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా ఇది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాట్లాడుతున్న మాట. ముఖ్యంగా వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే జగన్కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఇక్కడ 4 పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, జనసేన, బీజేపీ, టీడీపీ, వైసీపీ. సో 3 పార్టీలు కూటమైనప్పుడు మిగిలినటువంటి ఒక పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కదా అన్నట్టుగా ఆ ఎమ్మెల్సీలు మాట్లాడడం ఆ టీవీతో ఎక్స్క్లూజివ్గా మనం చూసాం. సో ప్రజెంట్ అసెంబ్లీ లోపల విజువల్ మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా. సో జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. కేవలం 5 నిమిషాల వరకు మాత్రమే ఉన్నారు ఆయన. సో ముందుగా జాతీయ గీతాన్ని ఆలపిస్తూ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంతో మొదలైంది. సో ఆ తర్వాత డైరెక్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయి నిరుద్యోగ భృతి, ఆ తర్వాత డైరెక్ట్గా పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలకు సంబంధించిన విషయాన్ని సో బయట తీసుకొని అక్కడికి వైసీపీ ఎమ్మెల్యేలు పోడియంని చుట్టుముట్టి, గవర్నర్ ప్రసంగానికి సంబంధించి పక్కన 2 స్పీకర్లు కూర్చుంటారు కాబట్టి, అటు మండలి చైర్పర్సన్ అండ్ అసెంబ్లీ స్పీకర్ ఇద్దరు అక్కడే కూర్చుంటారు కాబట్టి అక్కడికి వచ్చేసి పేపర్లు విసిరేసి వెళ్ళిపోయారు. సో లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్యే నిరసన రైట్ సైడ్ బాక్స్ లో మీకు కనబడుతున్న దగ్గర గవర్నర్ ప్రసంగ సమయంలో వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి అసెంబ్లీ లోపల ఏం జరిగింది ఆ విజువల్ చూద్దాం. Institutions destroyed, total anarchy with breakdown of law and order, arbitrary restrictions placed through misuse of section 22A. To translate this vision into action, a dedicated mission program has been initiated, operating with clearly defined objectives, milestones and accountability mechanisms. Anchored in this guiding spirit, the government has proceeded with focus and resolve. The Swarnandhra vision lays out a clear economic pathway aiming for sustained high growth to build a rupees 308 lakh crore economy with a per capita income of rupees 55 lakh by 2047. While the long-term pursuit remains firm, the government is undertaking regular interventions and mid-course corrections to stay aligned with evolving realities. A structured review and monitoring framework